మన హిస్టరీలో మొట్టమొదటి తయారు చేసిన వెహికల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్. 1870లోనే ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి డిజైన్ చేశారు. 1890స్లో ఎలక్ట్రిక్ వెహికల్ 100 km/h స్పీడ్ వెళ్ళే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో ఉన్న తక్కువ వెహికల్స్లో న్యూయార్క్ పెద్ద పెద్ద సిటీస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా కామన్. అవి బాగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు. అవి స్ప్రెడ్ అవ్వకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ ఎక్కువ ఉండేది, దానికి ఛార్జింగ్ పెట్టడానికి చాలా ఎక్కువ టైం తీసుకునేది, అది ఎక్కువ దూరం వెళ్ళేది కాదు. ఇది 1900లో. అదే టైంలో 1910లో పెట్రోల్ వెహికల్స్ రావడం మొదలైంది. అవి చీప్గా ఇంకా కన్వీనియంట్గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి సైలెంట్గా ఒక 2 నిమిషాల్లో పెట్రోల్ కొట్టించేసుకొని మొత్తం ఊరంతా తిరగలిగే ఒక కన్వీనియన్స్ ఉండడం వల్ల మొత్తం అందరు దానికి షిఫ్ట్ అయిపోయి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంకా ఆగిపోయినాయి. అయితే ఇప్పుడు 120 years తర్వాత మొత్తం చాలా రీసెర్చ్ బ్రేక్ త్రూస్ తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి, చాలా స్ట్రాంగ్ గా వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు అవి కంప్లీట్ గా మన ఫ్యూచర్ లో మొత్తం ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఉండే అంత రేంజ్ లో వెనక్కి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూచర్ అవుతాయని చెప్పి మేము నమ్ముతున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఫ్యూచర్ అవుతాయని డిస్కస్ చేయబోయే ముందు వెల్కమ్ టు హిందుస్థాన్ అన్కవర్డ్. దిస్ ఇస్ యువర్ హోస్ట్ మనీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి పెట్రోల్ వెహికల్స్ కి బేసిక్ తేడా చూద్దాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ లోపల ఉన్న ఎనర్జీని ఇండక్షన్ మోటార్ ద్వారా కన్వర్ట్ చేసుకుని అందులోంచి టార్క్ యూజ్ చేసుకుని అప్పుడు వెహికల్స్ మూవ్ అవుతాయి. అదే పెట్రోల్ వెహికల్స్ అయితే లోపల ఉన్న పెట్రోల్ ఎక్స్ప్లోజన్ జరిగి ఆ ఎక్స్ప్లోజన్ లో వచ్చిన మూవ్మెంట్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని అప్పుడు మూవ్ అవుతాయి. అందుకే దాన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అంటారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు డామినెంట్ అవుతాయని దానికి బేసిక్ రీజన్స్. ఈవీ ఇండక్షన్ మోటార్ అనేది చాలా 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 హయ్యర్ టార్క్స్ అనేవి జనరేట్ చేయగలదు. అదే ఒకవేళ మీరు ఐస్ వెహికల్స్ తీసుకుంటే మీరు హయ్యర్ టార్క్ జనరేట్ చేయాలంటే ఎక్కువ పెట్రోల్ తగలపడాలంటే ఎక్కువ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్కువ ఎక్స్ప్లోజన్ జరగాలంటే బెటర్ ఇంకా ఎక్కువ పార్ట్స్ అన్ని దానికి తగ్గట్టుగా అరేంజ్ చేయాలి. అదే ఈవీస్ అయితే ఏమవుతుంది, మీరు ఇండక్షన్ మోటార్కి జస్ట్ మీరు హయ్యర్ పవర్ ఇస్తే అది హయ్యర్ టార్క్ వస్తుంది. మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా హయ్యర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఈజీగా అచీవ్ చేయగలదు. అదే మీరు హయ్యర్ పర్ఫార్మెన్స్ ఈవీస్ అనేవి హయ్యర్ పర్ఫార్మెన్స్ ఐస్ కార్స్ కన్నా చాలా 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 బెటర్గా వస్తాయి. మీరు ఇంకా రీసెంట్గా వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యాక్సలరేషన్స్ చూసినా కానీ పెట్రోల్ వెహికల్స్ కంపేర్ చేసి చాలా 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 బెటర్గా ఉంటుంది. Here's how the disruption happens. For 100 years, the automotive industry has told us this: you want high performance, you pay big bucks. You want medium performance, you pay medium bucks, right? What EVs are going to do is shift that equation to a point where the gasoline and diesel cars cannot possibly compete with. So you'll soon be able to get Porsche performance for Buick prices. And at that point, neither Porsche nor Buick will be able to compete, right? So more performance for lower price, zero marginal cost or almost zero marginal cost. మనం కార్కి ఇచ్చే ఎనర్జీలో ఎంత బయటికి యూటిలైజ్ అవుతుంది అన్నదానికి ఎనర్జీ. అదే మీరు ఐస్ వెహికల్స్ లో ఏమవుతుందంటే మీరు పెట్రోల్ ఎంత ఇస్తే మీరు ఇచ్చిన దానిలో 20% మాత్రమే అది ఎనర్జీ యూటిలైజ్ అయింది. మిగిలిన 80% అనేది ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అది మేజర్గా హీట్గా వేస్ట్ అవుతుంది, లేకపోతే ఇంకా అదర్ ఫార్మ్స్లో వేస్ట్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మీరు కార్కి ఇచ్చిన ఎనర్జీలో ఆ ఇండక్షన్ మోటారు మొత్తం 95% ఎఫిషియెంట్గా మూవ్ అవుతుంది. అంతేకాకుండా మీరు పర్ కిలోమీటర్ కాస్ట్ చూసుకుంటే పెట్రోల్ వెహికల్స్ కన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ 10 times ఎక్కువ చీప్గా ఉంటాయి. మీరు ఇండియాలో రీసెంట్గా మీరు కంపారిజన్ కోసం ఒక బైక్స్ తీసుకుంటే మీరు ఏ బైక్ తీసుకున్నా మైలేజ్ అనేది ఒక 60 kilometers అంతకన్నా ఎక్కువ ఉండదు. ఓకే, అదే మీరు పెట్రోల్ కాస్ట్ 60 rupees per liter ఉంటుంది. అంటే ఒక కిలోమీటర్కి ఒక 1 rupee పడుతుంది అప్రాక్సిమేట్గా. అదే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ రివోల్ట్ RV4 అనే ఒక బైక్ వచ్చింది. దానిలో 3.24 kWh అంటే 3.2 kilo యూనిట్స్కి 3.2 యూనిట్స్కి అది 120 kilometers వెళ్తుందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ ఎంత? జస్ట్ 4 rupees. అంటే 1 రూపీకి దగ్గర 8 to 10 kilometers వెళ్తుంది. అంటే పెట్రోల్ వెహికల్ కన్నా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది 10 times ఎక్కువ చీప్గా ఉంటుంది. జస్ట్ మీరు కాస్ట్ కంపారిజన్. మీరు ఇంటర్నల్ కంబషన్ కార్ చూసుకుంటే
కార్ లోపల నెంబర్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్రోల్ అనేది కంప్రెషన్ జరగాలి, కంప్రెషన్ జరిగి మళ్ళీ పిస్టల్స్ ఉంటాయి, ఎక్స్ప్లోషన్స్ జరుగుతాయి, ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు చాలా హీట్ వస్తుంది, మళ్ళీ ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ కొన్ని కూలర్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఇది మొత్తం ఒక పెట్రోల్ వెహికల్లో 2000 మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ మూవింగ్ పార్ట్స్లో రిపేర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎట్టి కొడితే 20 మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. ఒక ఇండక్షన్ మోటార్, ఒక ట్రాన్స్మిటర్, ఒక డ్రైవ్ ట్రైన్, ఇన్వర్టర్, అంతే. ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఈవీస్ తక్కువ మూవింగ్ పార్ట్స్ ఉండడం వల్ల రిపేర్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ, ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ కూడా 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఈవీస్కి ఐస్ వెహికల్స్కి ఆ సేఫ్టీ కంపారిజన్లో ఫస్ట్ కొన్ని డిఫరెంట్ మెట్రిక్స్ ఉన్నాయి. ఒకటి క్రాష్ కంపారిజన్. ఒక ఈవీ వెహికల్, ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్, ఒక ఐస్ వెహికల్ రెండు క్రాష్ అయినప్పుడు ఇది ఎలక్ట్రిక్ వెహికల్కి ముందు ఇంజిన్ ఉండదు. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్కి ముందు ఇంజిన్ ఉండదు కాబట్టి ఇది ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అది ఎప్పుడన్నా క్రాష్లో ఉన్న ఎక్కువ ఎనర్జీని అది కంట్రోల్ చేయగలదు. అదే పెట్రోల్ వెహికల్ అయితే ఇది చాలా తక్కువ ఎనర్జీని మాత్రమే అది కంట్రోల్ చేయగలదు. తర్వాత డైరెక్ట్గా అది ఇంజిన్కి క్రాష్ అయింది. ఇంజిన్కి ఒకసారి క్రాష్ అయిన తర్వాత అది ఎక్స్ప్లోషన్ జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే దాంతోపాటు కార్స్ అనేవి అప్పుడప్పుడు ఫైర్ అంటుకుంటాయి. మీరు పెట్రోల్ వెహికల్ అయితే ఇది ఇంజన్, పెట్రోల్ అవన్నీ దానిలో ఉండడం వల్ల ఫైర్ అంటుకునే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇది ఫైర్ అంటుకునే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా కొన్ని ఫైర్ అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ దానికి ఇమ్మీడియట్ గా మనం అక్కడే కూలింగ్ సిస్టమ్స్ అరేంజ్ చేస్తే ఇమ్మీడియట్ గా అక్కడ ఇది ఫైర్స్ అనేవి ప్రివెంట్ అయిపోతాయి. అదే ఐస్ కార్స్ అయితే ఇది ఐస్ కార్స్ కి ఈవీకి కంపేర్ చేస్తే ఐస్ కార్స్ కి 5 times ఎక్కువ ఛాన్స్ ఉంది ఫైర్ అంటుకోవడానికి. బ్యాటరీ కాస్ట్ అనేవి భయంకరంగా తగ్గుతున్నాయి. ఇది ఇప్పుడు మనం కార్లో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ. ఇప్పుడు బ్యాటరీ అనేది ఒకప్పుడు ఎక్కువ స్పేస్ తీసుకునేది, ఎక్కువ వెయిట్ తీసుకునేది, ఇది ఎక్కువ కాస్ట్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ 10 yearsలో బ్యాటరీ కాస్ట్ అనేవి 85% తగ్గినాయి. ఇది 1 kWhకి $1,100 నుంచి $150కి వచ్చేసింది. ఇంకా 2030 కల్లా అది $62కి మినిమం పడిపోయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎనర్జీ డెన్సిటీ, ఇది ఒకప్పుడు ఈ బ్యాటరీ అనేది ఎక్కువ స్పేస్ తీసేసుకుంటే ఇది మన కార్లో మనకు స్పేస్ తగ్గిపోతుంది కదా. సో అదే ఒకప్పుడు 60 Wh/L డెన్సిటీ నుంచి ఇప్పుడు 600 Wh/L అయింది. అంటే 10 times ఇది తక్కువ స్పేస్ తీసుకుంటుంది 10 years బ్యాక్ కన్నా. అలాగే వెయిట్ కూడా ఇది 2.5 times వెయిట్ అనేది బెటర్ అయింది. ఒకప్పుడు 10 kgs తీసుకునే బ్యాటరీ ఇప్పుడు ఓన్లీ 4 kgs తీసుకుంటుంది. బ్యాటరీ రేంజెస్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే బ్యాటరీస్ యొక్క కాస్ట్ తగ్గిపోతుందో, స్పేస్ తగ్గిపోతుందో, వెయిట్ తగ్గిపోతుందో, ఇప్పుడేమవుతుంది ఇంకా ఎక్కువ బెటర్ బ్యాటరీస్ అనేవి అందులో అరేంజ్ చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే బెటర్ బ్యాటరీస్ అరేంజ్ చేయగలుగుతున్నామో దానిలో ఇప్పుడు రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకప్పుడు 100 kilometers 200 kilometers రేంజ్ కన్నా ఇది పెట్టడమే చాలా కష్టం. ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్గా కొన్ని కార్స్ అయితే, టెస్లా లాంటి కార్స్ అయితే 600 kilometers రేంజ్ ఇస్తున్నాయి. అలాగే సూపర్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఇప్పుడు ఇంకా ఇలాగే వదిలేస్తే ఇంకా కొన్నాళ్ళకి ఇండియా వైడ్ కానీ ఎక్కడైనా కానీ కంప్లీట్గా సూపర్ ఛార్జింగ్ నెట్వర్క్స్ వస్తాయి. అంటే ఏంటంటే నువ్వు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి ఒక 10-20 minutes ఛార్జింగ్ పెట్టుకుంటే నీకు ఎనఫ్ ఛార్జింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నువ్వు నీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రాత్రి. ఒకవేళ మీరు ఎప్పుడైనా లాంగ్ ట్రిప్కి వెళ్తున్నారనుకోండి, ఇది జస్ట్ దారిలో వెళ్ళి సూపర్ ఛార్జింగ్ స్టేషన్లో ఒకసారి వెళ్ళి పెట్టుకొని వెళ్ళొచ్చు. సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి అవసరం. మీరు పర్సనల్ కార్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద ట్రిప్స్ అనేవి మనం మనం ఇంటి నుంచి ఆఫీస్కి అలా తిరిగినప్పుడు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకుని ఛార్జింగ్ సరిపోతుంది మనకి. కానీ కమర్షియల్ ట్రక్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రక్స్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తాయి. కమర్షియల్ ట్రక్స్ అనేవి చాలా ఎక్కువ తిరుగుతుంది. దానికి డెఫినెట్గా సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ కావాలి. అవి వెళ్ళిపోయి ఇది ఛార్జింగ్ పెట్టుకొని ముందుకు వెళ్ళేలాగా ఉండాలి. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 200-300 kilometers మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోక్కర్లేదు అన్నట్లు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఐస్ వెహికల్స్కి మీరు రెండు పక్కన పెట్టి కంపేర్ చేసినప్పుడు మీరు బయట నుంచి చూస్తే ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏముంటుందంటే సౌండ్. అస్సలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత చాలా 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 సైలెంట్గా ఉంటాయి, అస్సలు సౌండ్ చేయవు. అదే పెట్రోల్ వెహికల్స్కి ఏ రేంజ్లో సౌండ్ వస్తుందో మనందరికీ తెలుసు.
దాంతోపాటు ఇది వెహికల్ దగ్గర నుంచి ఇది పెట్రోల్ వెహికల్ వెళ్తుంటే వెనక పొగ చాలా థిక్ పొగ, ఇది భయంకరమైన పొల్యూషన్ వస్తుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే అసలు పొల్యూషన్ అనేది ఉండదు. ఇండియాలో పొల్యూషన్ అనేది చాలా చాలా సీరియస్ ప్రాబ్లం. ఇది మేము ఢిల్లీ పొల్యూషన్ మీద ఒక వీడియో చేస్తున్నాము. ఆ వీడియోని మేము లింక్లో యాడ్ చేస్తున్నాము. ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అయితే ఒకసారి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతామో ఈ పొల్యూషన్ తగ్గడం వల్ల, సౌండ్ పొల్యూషన్ తగ్గడం వల్ల ఓవరాల్గా సొసైటీలో మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సొసైటీలో హెల్త్ అనేది, అందరి హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఒక రకంగా ఏంటంటే హెల్త్ అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇప్పుడు ఒకవేళ పీపుల్ అందరి హెల్త్ ఇంప్రూవ్ అయితే మన ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయింటైన్ చేయడం బెటర్ అవుతుంది. ఈవెన్ ఓవరాల్గా కంట్రీకి బెటర్ అవుతుంది. అందుకని గవర్నమెంట్స్ కూడా ఇది ఈవీస్ని భయంకరంగా సపోర్ట్ చేస్తున్నాయి. వరల్డ్ వైడ్గా చాలా ఉన్న సిటీస్, గవర్నమెంట్స్ చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. ఇది ఈవీస్కి మారడానికి కొన్ని ట్యాక్స్ క్రెడిట్స్, ఇది అలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దాంతో మన ఇండియాలో కూడా ఇది మామూలు పెట్రోల్ వెహికల్స్కి 28% ట్యాక్స్ ఉంటే అదే ఈవీస్కి మాత్రం 5% ట్యాక్స్. అంతేకాకుండా మన స్పేస్ ఏజెన్సీ ఇస్రో వాళ్ళు లిథియం అయాన్ సెల్స్ అనేవి ఇంతకు ముందు నుంచి వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు తయారు చేశారు? ఇది వాళ్ళు స్పేస్లోకి పంపించడానికి వాళ్ళకి లిథియం అయాన్ ఇది సెల్స్ అవసరం అన్నమాట. సో దానికోసం వాళ్ళు టెక్నాలజీ అది అంతకుముందు డెవలప్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇస్రో వాళ్ళు ఇది మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎదగడానికి ఇస్రో వాళ్ళు ఒక 10 ప్రైవేట్ కంపెనీస్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది లాస్ట్ ఇయర్ చేస్తున్నారు. ఇంకా అలాగే వరల్డ్ వైడ్గా గవర్నమెంట్ సపోర్ట్స్ రావడం వల్ల ఇంకా యాక్సలరేట్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు బ్యాటరీస్ అనేవి చాలా కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకా లేటెస్ట్గా రాబోతున్న బ్యాటరీ టెక్నాలజీస్ గురించి, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డెవలప్మెంట్ గురించి ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాము. మీరు ఈ వీడియోస్ని ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.